ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ దుందుర్గాదేవ్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా సినిమా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క కలయిక ప్రభావం అంతా కూడా మేషాద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం, అరుదైన గ్రహాల యొక్క కూటమి, 6 గ్రహాల కూటమి అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది. మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని భగవానుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్సుని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా ఇవ్వబోతుంది. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి దోష నివారణార్థానికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా 6 గ్రహాలు కలుస్తున్నాయి. రాహువు, సూర్య భగవానుడు మరియు అంగారకుడు, శుక్రుడు, బుధుడు అంతా కూడా కలుస్తున్నారు. ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకుంటే 6 గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశ మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటిదంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల, నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళరేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవాళి జీవితం మీద పడడం అనేది జరుగుతుంది. కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ, రోగ బాధలతో బాధపడడం కానీ, అప్పుల బాధలతో బాధపడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది కుంభరాశిలో సంభవిస్తుంది. కావున ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనైనప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది. సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి. మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ అవుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శని భగవానుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వజన్మలో కానీ ఇహ జన్మలో కానీ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. అష్టైశ్వర ప్రాప్తి, రాజయోగాన్ని, విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం అని చెప్పేసి అని అంటారు. ప్రధానంగా తెలిసి కానీ తెలియకుండా కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకి పరిహారం అంతా కూడా శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది రోగ రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు, ప్రధానంగా దుఃఖ రూపంలో అయినా కావచ్చు. ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధార్మికమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా న్యాయ నిర్ణేతలాగా శని భగవానుడు అంతా కూడా ఆయుకారకుడు, కర్మఫలదాత, ప్రధానంగా అష్టైశ్వర ప్రదాత, రాజయోగ ప్రదాత అనే శని భగవానుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడి ప్రీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం, తెలలు దానం చేయడం, శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం, కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్ట అయిన నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సకల గ్రహ దోష నివారణ అవడానికి ప్రయత్నించడం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా కుంభరాశిలో అంతా కూడా 6 గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా జరుగుతుంది ఫిబ్రవరి 24 తారీఖు తర్వాత. ప్రధానంగా ఈ రోజున ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 24 తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తారు. తద్వారా అంతా కూడా 6 గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు ప్రభావం చూస్తుంది. తులారాశి జాతకులకు ప్రధానంగా శుక్రగ్రహం అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రాధిపతిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ రాష్ట్రాధిపతి అంతా కూడా మిత్రగ్రహంతో
కలియుగతో ఉండడం, మిత్ర గ్రాశిలో అంతా కూడా ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మాటకి విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మీరు చేపట్టిన పనులంతా కూడా కార్యసిద్ధి కలగడానికి, కార్య జయం కలగడానికి మంచి శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. ఐటీ రంగంలో వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన నామానంతా కూడా జపాన్ని ఆచరించండి, శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, జాతకాన్నంతా కూడా విశ్లేషణ చేయించి మీరు పరిష్కారాన్ని ఆచరించడం వల్ల మీరు ప్రతినిత్యం కూడా ఆకస్మికంగా ధనాయోగం అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పదవుల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకంతా కూడా అవకాశం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్రస్వామి ప్రీతికరంగా బాలకాండంతా కూడా పారాయణం చేసడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా సింధూర అభిషేకము, మన్యసూక్త పారాయణం చేయించడం, తమలపాకు పూజ చేసుకోవడం, అరటి పళ్ళంతా కూడా నివేదన చేసి భక్తులకు పంచడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి 15వ తారీఖు రోజున మీకంతా కూడా చూసుకుంటే మహాశివరాత్రి అంతా కూడా సంభవిస్తుంది. మహాశివరాత్రి రోజున మీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు, రుద్రహోమం అంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల, శివరాత్రి తర్వాత మీరు అన్నదానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా కళ్యాణం చేయించడం, శివపార్వతుల కళ్యాణం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాతకు ప్రీతికరంగా పచ్చిక, తెలకపిండి, గ్రాసాన్ని సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి, శని భగవానుడు అనుగ్రహం వల్ల తులారాశి జాతకులకి అంతా కూడా విశేషమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శని భగవానుడు అంతా కూడా రాజయోగ కారకుడుగా మీకు మారబోతున్నారు. విశేషంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం, పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక, తెలగపిండి, గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ 24 ప్రదక్షిణ కానీ ప్రతినిత్యం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది. ఎటువంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తుండాలి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలే కానీ రాజశ్యామల యజ్ఞాతికతలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి, హనుమత ఆరాధన చేసుకోవాలి. జగన్మాత ప్రీతికరంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. సకల మనోవాంఛలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది.
తద్వారా రాజయోగ ప్రాప్తి కోసం రాజశ్యామల యజ్ఞాధికర్తలు ఆచరించుకోవడం, ఈ పరిష్కారం అంతా కూడా చేయడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగంగా అరుదైన షష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం, జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల, జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.